చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రతిభావంతమైన నటుడు మరియు ప్రముఖ రాజకీయ నేత. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. చిరంజీవి నటనలో ఉన్న తన ప్రత్యేకత, స్టైలిష్ లుక్, సిగ్నేచర్ డాన్స్ మూమెంట్స్తో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేశారు. 1978లో వచ్చిన పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. తన నటనా ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యున్నత హీరోగా ఎదిగారు. 1980లు, 1990లలో అతని పాపులారిటీ దశలవారీగా పెరిగి మెగాస్టార్ గా అభిమానుల మధ్య గుర్తింపు పొందారు. ఖైదీ, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 150కి పైగా సినిమాలలో నటించి చిరంజీవి అనేక అవార్డులను గెలుచుకున్నారు. నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2011లో ఈ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. 2012-2014 మధ్య కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. సినీ పరిశ్రమకు, సమాజానికి చిరంజీవి చేసిన సేవలు మరువలేనివి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించి లక్షలాది మంది ప్రజలకు సేవ చేశారు. చిరంజీవి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉండే స్టార్ మాత్రమే కాకుండా ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా నిలిచారు.